Hello everyone, welcome to my channel. This is Anusha. కవాల్ టైగర్ రిజర్వ్ ఈ పేరు ఐడియా ఉందా ఎవరికైనా? లేకపోతే నేను చెప్తాను చూడండి. కవాల్ టైగర్ రిజర్వ్కి అయితే మేము వెళ్ళాము లాస్ట్ వీకెండ్. సో ఇది ఎక్కడంటే మంచిర్యాల డిస్టిక్ అన్నమాట. మంచిర్యాల డిస్టిక్లో జిన్నారం అనే విలేజ్. సో నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేసే దొరికిందనమాట. ఎవ్రీ టైమ్ రిసార్ట్స్కి అట్లా వెళ్తూ ఉంటే నార్మల్గా బీచెస్ అయిపోయినాయి అనమాట. సో అట్లా కాకుండా డిఫరెంట్గా వెళ్దాం అనేసి సెర్చ్ చేస్తే దొరికిందనమాట. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా ఫారెస్ట్ ఏరియా అనమాట. ఆ విలేజ్ అంతా ఫారెస్ట్ ఏరియా. సో ఫారెస్ట్లో మనకి సఫారీలో ఫారెస్ట్ చూపిస్తారు. సో కొంచెం యానిమల్స్ కనిపిస్తే అట్లా పిల్లలకి నచ్చుతుంది అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసామన్నమాట. ఇది హైదరాబాద్ నుండి 250 కిలోమీటర్స్. సో మేమైతే 2 డేస్కి బుక్ చేసుకున్నాము. ఇంకా 2 డేస్ అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నట్టు బుక్ చేసుకున్నాం. అక్కడ ఏంటి అంటే ఇక్కడ చూడండి, హరిత రిసార్ట్ ఒకటే ఉందన్నమాట. అక్కడ నార్మల్ విలేజ్ కదా, చిన్న విలేజ్ కదా. సో హరిత రిసార్ట్ అంటే గవర్నమెంట్ది కదా, హరిత రిసార్ట్ ఒకటే ఉందన్నమాట. సో ఇలా ఉంది హరిత రిసార్ట్. అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి అనమాట. తక్కువ బడ్జెట్లో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే ఇక్కడికి పక్కా వెళ్ళండి. సో హైదరాబాద్కి కూడా 250 కిలోమీటర్స్ అంటే 4.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో ఇక్కడైతే మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట 2 డేస్కి. సో వెళ్ళాము. అక్కడ వెళ్ళి మేము బుక్ చేసుకునేటప్పుడు ఏసీ అవైలబుల్ లేకుండే, నాన్ ఏసీయే ఉండే. బట్ తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళాక ఒకసారి కనుక్కుంటే ఉంది అన్నారు. సో ఏసీ బుక్ చేసుకొని అక్కడికైతే వెళ్ళాము. ఏసీకి నాన్ ఏసీ కూడా ఎక్కువ డిఫరెన్స్ లేదనమాట. నాన్ ఏసీ అయితే 1000 రూపీసే ఉంది, 1000 or 1100 ఉంది. ఏసీ ఏమో ఒక 200-300 డిఫరెన్స్ ఉందన్నమాట. అంతే, ఎక్కువ డిఫరెన్స్ కూడా లేదు. బట్ ఇంకా అసలు ఆ అమౌంట్కి అయితే చాలా వర్త్ అనిపించింది. అండ్ ఇంకా గవర్నమెంట్ది కదా, హరిత రిసార్ట్ అంటే ఎలా ఉంటుందో అంటే మనకి బేసిక్గా ఫీలింగ్ ఉంటుంది కదా గవర్నమెంట్ది అంటే నీట్గా ఉండదేమో. బట్ చాలా బాగుంది. ఆ అమౌంట్కి అయితే చాలా 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 రీజనబుల్ అసలు. సో ఇలా మొత్తం ఫారెస్ట్ కాబట్టి మొత్తం ట్రీస్ అసలు చాలా బాగా అనిపించింది. వెళ్ళగానే కొంచెం అయితే మేమైతే అందరం ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలు అయితే కొంచెం అక్కడ ఆడుకున్నారు ప్లే ఏరియాలో. సో ప్లే ఏరియా కనిపిస్తే ఇంకా తెలుసు కదా ప్లే ఏరియా ఇది ఇలా ఇక్కడ అనమాట. రూమ్ అయితే ఇలా ఉంది. సో మేమైతే కొంచెంసేపు ఇలా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు ఇలా ఆడుకున్న తర్వాత లంచ్కి వెళ్ళాము. లంచ్ చేసేసి ఇక్కడ ఒక డ్యామ్ ఉంది అంటే వెళ్ళామన్నమాట. అక్కడే అడిగాము, కనుక్కున్నాము ఇక్కడ ఏముంటాయని. నార్మల్గా మళ్ళీ గూగుల్లో కూడా సెర్చ్ చేసాము. అక్కడ ఒక డ్యామ్ ఉంది, అలాగే ఇంకా బోటింగ్ కూడా ఉంది అని అన్నారు. సో డ్యామ్ అయితే ఫస్ట్ వెళ్ళామన్నమాట. అక్కడ పక్కనే బోటింగ్ కూడా ఉంది. డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాము. చాలా బాగా అనిపించింది అనమాట. ఒక నార్మల్గా ఏంటంటే ఎప్పుడు వెళ్ళేదానికంటే కొంచెం డిఫరెంట్ అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది. 2 డేస్ ప్లాన్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ దగ్గర ఏముంటాయంటే డ్యామ్ ప్లస్ బోటింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకా సఫారీ అనమాట. సో ఇంకా మేమేమనుకున్నామంటే వెళ్ళగానే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, అప్పుడైతే లంచ్ చేసేస్తే ఇంకా ఈవినింగ్ అంతా ఇక్కడ డ్యాము బోటింగ్ ఇదంతా ఎక్స్ప్లోర్ చేసేసరికి నైట్ అయిపోతుంది. సో నెక్స్ట్ డే అయితే సఫారీకి నెక్స్ట్ డేకి బుక్ చేసుకున్నామన్నమాట. ముందే బుక్ చేసుకున్నాం, అక్కడికి వెళ్ళాక కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఇన్ కేసు మనకి వేరే వాళ్ళు సఫారీ బుక్ చేసేసుకుంటే మనకి టైం దొరకదు అనేసి మేమైతే ముందే బుక్ చేసుకున్నమాట. వాళ్ళు సజెస్ట్ చేశారు ముందే బుక్ చేసుకోండి బెటర్ అని చెప్పేసి. సో సఫారీకి అయితే 3500 రూపీస్. సో అవి టైమ్స్ స్లాట్స్ ఉన్నాయన్నమాట. ఆ టైంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ టైం అనేది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారంట. ఎందుకంటే ఆ టైంలో అయితే కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అనిమల్స్ అని చెప్పేసి చెప్పారంట. సో ఆ టైం స్లాట్స్ పెట్టారనమాట. మార్నింగ్ 6:30 to 8:30 అండ్ అగైన్ 9:30 to 11:30 అండ్ ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3:30 to 5:30 అనమాట. సో మేము ఇంకా మార్నింగ్ 6:30 అంటే ఇంకా మరీ ఇంకా 5:30కి లేచి ఇంకా రెడీ అవ్వడం అంటే చాలా కష్టమైపోతుంది పిల్లలతో అని చెప్పేసి 9:30 స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము. 9:30 స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత 2 hours అనమాట, 9:30 to 11:30. సో అన్సేపు ఏముంటుంది అనేసి మేము కూడా అనుకున్నామన్నమాట. 2 hours ఉంటుందా అసలు ఫారెస్ట్లో అని అనుకున్నాము. బట్ వెళ్ళిన తర్వాత అసలు టైమే తెలియలేదనమాట. అప్పుడే 2 hours అయిపోయినాయి అనిపించింది. సో ఇక్కడైతే మేము డ్యామ్ అయిపోయిన తర్వాత బోటింగ్ అయితే చేసాము. అండ్ ఇంకేంటి అంటే వీకెండ్ కాబట్టి చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు. ఇంకా లోకల్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా, విలేజ్ వాళ్ళు, లోకల్ వాళ్ళు అండ్ నాన్ లోకల్స్, ట్రిప్కి వచ్చిన వాళ్ళు, వెకేషన్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండే. అసలు
ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇక్కడ చూడండి చిన్న చిన్న బర్డ్స్ అన్ని గూడులు కట్టుకుని ఉన్నాయి అనమాట. అసలు ఎన్ని అంటే అసలు అంత అన్నిగానే నేను ఎప్పుడూ చూడలేదు అసలు అంత అలా చాలా అంటే చాలా ఉన్నాయి బర్డ్స్ అక్కడ. సో ఇక్కడ మేమైతే బోటింగ్ తీసుకున్నాము. ఇక్కడ ఇంకా స్పీడ్ బోటు ఇలా ఏమన్నమాట, ఒకటే బోట్ ఉంది, దాంట్లో ఒక 10 మెంబర్స్ వరకు 10-15 మెంబర్స్ వరకు పడతారనమాట. సో బోట్ కాస్ట్ కూడా తక్కువనే ఉంది, 50 రూపీస్ అనమాట పర్ పర్సన్. అండ్ పిల్లలకు కూడా దాంట్లో కూడా ఇంకా హాఫ్ టికెట్ తీసుకున్నారు, 25 రూపీసే. సో ఏంటి అంటే డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. మళ్ళీ ఏంటి అంటే చాలా రీజనబుల్గా అనిపించింది. సో లైక్ మన విలేజెస్కి వెళ్తూ ఉంటాం కదా, మన విలేజెస్కి వెళ్ళి వస్తుంటాం కదా, అలా అనిపించింది. బట్ డిఫరెంట్ ప్లేస్ అనేది ఎక్స్పీరియన్స్ చేసాము. అండ్ ఒక్క మైనస్ ఏమనిపించిందంటే హరిత రిసార్ట్లో ఫుడ్ అవైలబుల్గా లేదనమాట. ఫుడ్ అవైలబుల్గా ఎందుకు లేదు అని మేము కనుక్కున్నాము. సో యాక్చువల్గా ఏమని చెప్పారు అంటే ఇంకా గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, సో ఇది గవర్నమెంట్ కదా హరిత రిసార్ట్ అనేది, సో వేరే వాళ్ళకి పోయింది టెండర్, సో అది ఇంకా యాక్సెప్ట్ కాలేదు, అందుకే క్లోజ్ చేసామని అన్నారు. అదొక్కటి ఇబ్బంది అయిందనమాట. అసలు మేము ఎందుకు లేదు, అసలు ఫస్ట్ నుండి లేదేమో అనుకున్నాం, బట్ ఫస్ట్ నుండి ఉందంట, ఈ మధ్యలో గవర్నమెంట్ చేంజ్ అయినాక తీసేశారని అన్నారనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనైతే మేమైతే సఫారీకి వెళ్ళాము. ఇది కూడా వాళ్ళదే అనమాట, హరిత రిసార్ట్ వాళ్ళది. ఇలా కాకుండా నార్మల్గా మనం గవర్నమెంట్ వాళ్ళది కూడా ఉందన్నమాట సఫారీ. సో ఇంకా మేము అదేం కనుక్కోలేదు, ఇక్కడే రిసార్ట్ వాళ్ళు మాకు కాంటాక్ట్లో ఉండేసరికి వీళ్ళ దగ్గరే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇలా సైట్లోనే బుక్ చేసుకునేసరికి ఇంకా మేము ముందే బుక్ చేసుకున్నాము. సో సఫారీకి అయితే బయలుదేరామన్నమాట. ఎక్కువ అయితే యానిమల్స్ కనిపించాయి, బట్ పెద్ద పెద్ద టైగర్స్ అలా కాకుండా డీర్స్, మంకీస్ అలా కనిపించాయి అన్నమాట. చాలా తక్కువనే కనిపించాయి. అయితే వాళ్ళు ఏమన్నారంటే బెటర్ మార్నింగ్ టైంలో వచ్చి ఉంటే బాగుండేమో, 6:30 కంటే ఎర్లీ మార్నింగ్ కదా, అప్పుడు ఇంకా ఫుడ్కి బయటకు వస్తాయి కదా అని అన్నారు. బట్ ఇంకా 6:30 అంటే ఇంకా పిల్లలు క్రాంకీ చేస్తారు కదా మార్నింగ్ అనేసి ఇంకా మేము 9:30కి వెళ్ళాము. ఇంకేమన్నారంటే ఇంకా టైగర్ నేను అదే అన్నమాట, టైగర్ కనిపిస్తుంది అని ఎగ్జైట్ అయ్యా. బట్ వాళ్ళు ఏమన్నారు టైగర్ కనబడదు, చాలా రేర్గా కనిపిస్తుంది, టైగర్ కనపడకపోవడం బెటరు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు అండ్ ముందు రోజు 2 days టైగర్ ఇద్దరిని చంపేసిందని అన్నారు. సో ఇంకా మాకు భయమైందనమాట. సో ఈ టాపిక్ అంతా మాకు ఎప్పుడు తెలిసిందంటే మేమంతా సఫారీ అయిపోయి రిటర్న్ వచ్చాక చెప్పారు. థ్యాంక్ గాడ్, అసలు ఆ విషయం ముందే తెలిస్తే ఇంకా ఆ మాత్రం కూడా ఎంజాయ్ చేసే వాళ్ళం కాదేమో అనిపించింది. ఇంకా ఇక్కడ ఈ ఫారెస్ట్లో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఏంటంటే రైట్ సైడ్ వెళ్తే ఒక ప్లేస్, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక ప్లేస్, స్ట్రైట్ వెళ్తే ఒక ప్లేస్ అట్లున్నాయన్నమాట. చిన్న పాత్ ఉంది, ఆ పాత్ల నుండి మనం వెళ్ళాలి. ఒక రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ అలా వెళ్ళాలన్నమాట. అక్కడ బయట వాళ్ళు డిస్ప్లే చేశారు ప్లేసెస్. ఈ ప్లేస్కి వెళ్తే ఇది ఒక టవర్ అనేది ఉందన్నమాట, క్లాక్ టవర్ అని, అది కనిపిస్తుంది. ఇంకా ఆపోజిట్ సైడ్ ప్లేస్కి వెళ్తే యానిమల్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకొక ప్లేస్కి వెళ్తే ఇంకొకటి ఉంటుంది అన్నట్టు చెప్పారనమాట. మేమైతే ఏమన్నామన్నమాట, 2 places కవర్ చేయండి వీలైతే ఆ 2 hours అని అన్నాము. సో ఓకే అన్నారు. సో 2 places అయితే వెళ్ళామన్నమాట. ఒకటేమో యానిమల్ సైడ్ ప్లేస్, ఇంకొకటేమో క్లాక్ టవర్ అని ఉంది. టవర్ అని ఉంది. సో టవర్ అంటే ఏమీ లేదు, అంటే పైన మనము టవర్ లాగా ఉంది, అది ఎక్కితే మనకి ఫారెస్ట్ వ్యూ అంతా కనిపిస్తుంది అని చెప్పారన్నమాట. జస్ట్ అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇంకా మనం వెళ్ళిందే ఎక్స్ప్లోర్ చేయడానికి, అక్కడ ఏముంటాయి ఏందో తెలుసుకోవడానికి. సో మేమైతే ఏమన్నామంటే 2 waysకి వెళ్ళండి, సో 2 ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది 2 sides అని అన్నాము. సో పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయ్యారనమాట. చిన్న మంకీ కనిపిస్తే కూడా వాళ్ళు చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యారు. అసలు ఈ ఊర్లో అసలు మంకీస్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయంటే, రిసార్ట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ మంకీస్ అసలు. సో పిల్లలు చాలా ఎగ్జైట్ అయ్యారు. అండ్ ఫుడ్ అని చెప్పాను కదా, ఫుడ్ మెయిన్గా ఏంటంటే ఇంకా 3 times మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 times మేము బయటికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇదే క్లాక్ టవర్ చూడండి. సో బయటికి వెళ్ళి తినాల్సి వచ్చింది. అండ్ ఈవెన్ వాటర్ బాటిల్, టీకి కూడా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అది చాలా ప్రాబ్లం అనిపించింది. అండ్ ఫుడ్ అయితే పర్లేదు, ఇంకా విలేజెస్లో ఎలా ఉంటుంది, ఇంకా మనం మరీ 5 star హోటల్ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు కదా. సో బాగానే ఉంది, పర్లేదు ఫుడ్ అయితే. బట్ విలేజ్ అనేసరికి ఇంకా మనకి ఎలా ఉంటాయి విలేజెస్లో హోటల్స్ అంటే ఫ్యామిలీ వెళ్ళేటట్టు ఉంటాయి కదా. సో అదొక్కటి ఇబ్బంది అనిపించింది అనమాట. ఇంకా ఎవ్రీ టైం ఇంకా వెళ్ళి పార్సల్ తెచ్చుకొని రూమ్లో తినడం, అదొక్కటి ఇబ్బంది అనిపించింది అంతే. దట్స్ ఇట్. అంతేగాని చాలా
డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫారెస్ట్, అలా మౌంటైన్స్, అట్లా ఎవరికన్నా అట్లా బీచెస్ కాకుండా ఇలా ఎవరికైనా ఇష్టం అనిపించి నార్మల్గా తక్కువ బడ్జెట్లో ఇలా ఒక 1-2 డేస్ వెళ్ళొద్దాము అని అనుకునే వాళ్ళు పక్కా ట్రై చేయండి. జిన్నారం విలేజ్ కవాల్ టైగర్ రిజర్వ్ అని గూగుల్లో టైప్ చేస్తే దొరుకుతుంది. సో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మధ్యలో కొంతసేపు వాళ్ళు సఫారీ ఆపితే మేము వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ సఫారీ కంటిన్యూ చేసాం అనమాట. సో ఇలా మొత్తం ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ మేమైతే ఆ రోజు బ్యాక్ వచ్చేసాం. ఇంకా ఆ రోజు అయితే ఏం ప్లాన్ చేసుకోవాలి, ఇది వెళ్ళి వచ్చేసి లంచ్ చేసేసి మేము రూమ్కి వచ్చేసరికి ఇంకా 3:30 అలా అయింది. సో ఇంకా నైట్ అంతా కొంచెం ఇంకా రూమ్లోనే టైంపాస్ చేసేసాం అనమాట. ఇంకా అక్కడ ప్లే ఏరియా అది ఇది టైంపాస్ చేసేసి ఫినిష్ చేసేసుకున్నాం. నెక్స్ట్ డే ఏమో మేము ఇంకా హైదరాబాద్కి వచ్చే దారిలో కొండగట్టు, వెమ్లవాడ ఉంటాయని చూసాము. సో అవి 2 కార్తీక మాసం లాస్ట్ డేట్ అని చెప్పేసి మేమైతే అవి 2 వెళ్దామని అనుకున్నాము. సో ఆ 2 ప్లేసెస్ అయితే వెళ్ళామన్నమాట. దర్శనం కూడా చాలా బాగా అయింది. కొండగట్టు అయితే అసలు 5 మినిట్స్లో అయిపోయింది దర్శనము. వెమ్లవాడలో చాలా రష్ ఉండే, అమావాస్య అనమాట ఆ రోజు, లాస్ట్ డే ఆఫ్ కార్తీక మాసం. సో పక్కా వెళ్ళాలి, శివుడి గుడి కదా అనుకున్నాము. చాలా బాగా దర్శనం అయింది. ఇంకా ఏంటంటే 300 రూపీస్ టికెట్ తీసుకున్నాము, తొందరనే అయిపోయింది అనమాట. సో ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఇలా ఎంజాయ్మెంట్. మాకు 2 దర్శనాలు అయ్యాయి, ఆంజనేయ స్వామి, శివుడి దర్శనాలు అయ్యాయి. కార్తీక మాసం లాస్ట్ డేట్, అన్నీ చాలా బాగా అనిపించాయి. సో తక్కువ బడ్జెట్లో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసి ఇలా సాటర్డే సండే వీకెండ్ ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే పక్కా ట్రై చేయండి. చిన్నపిల్లలకైతే చాలా నచ్చుతుంది, పక్కా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి ఒక్కసారి.